హాయ్ అండి. ఇదిగోండి చూడండి, మా ట్రేలో ఎంత పన్నగంటి కూర అయితే వచ్చిందో చూడండి. ఇదంతా పన్నగంటి కూరే. ఇదిగోండి ఇక్కడైతే చాలా కోసేసాను, ఎందుకంటే ఇది బాగా అల్లేసుకుందనమాట. మరలా కోసి ఇట్లా కిందకల్లా కోసేస్తే మళ్ళీ బాగా వస్తుంది. అయితే కింద ఇదిగోండి గడ్డి కలుపు మొక్కలు ఇలా ఉన్నది. ఇంకందుకని ఈ కలుపు మొక్కలు కనపడవు కదా మనకి, ఇలా పీకేస్తాను కూడా, అందుకని ఖాళీ చేశాను. ఇది చూడండి చాలా అయితే చాలా వచ్చింది. ఇంకా కూడా ఇది మొత్తం చాలా అయితే వస్తుంది. మళ్ళీ ఇది వేరే చోట నాటుకోవచ్చు. ఇదిగోండి దోస మొక్కలు కూడా చూడండి, మనం కూరగాయలు కట్ చేసి ఆ నీళ్లు ఇలా పోసేయడం వల్ల చూసారా, దోస మొక్కలు కూడా ఎన్నో చాలా ఉన్నాయి. ఇదిగోండి కిందకి ఇలా కట్ చేసేస్తున్నాను, మళ్ళీ వేరే చోట నాటుతాను. ఇదిగోండి దోస మొక్క అయితే ఈ కుండీలో లేచింది. ఈ కుండీ నుంచి ఇలాగ చూడండి, ఈ చంద్రకాంత మొక్క మొత్తము ఇలా అల్లేసింది అనమాట. ఇక్కడ దాకా వెళ్ళిపోయింది, పిల్లగన్నేరు దాకా. ఇదైతే మొత్తము ఇవి తీగలతో చుట్టేస్తాయి కదా, ఇవైతే తెంపేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఈ పూల మొక్కలు కూడా కొంచెం పాడైపోతాయి. ఇది ఎదుగోండి ఫెన్షన్కి అయితే వేసేస్తాను. ఇదిగోండి చూడండి, బిల్లగన్నేరు మొత్తం అల్లేసింది. దోసకాయ పిందె కూడా వచ్చింది, ఇదిగో చూడండి, చూసారా. నిన్ననే వీటికి ఎరువులు కూడా వేసాను. మొత్తం ఎలా చుట్టేసిందో చూడండి. ఇదిగోండి ఇంకా ఇటు నుంచి ఇట్లా వేసేద్దాం, ఇంకా తడికి వెళ్ళిపోతుంది ఫెన్షన్కి. ఇదిగోండి పిందెలు వచ్చాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి లేచింది దోస మొక్క. వీటన్నిటిని మనం ఇలాగా అటు పంపించేస్తే పైకి వెళ్ళిపోతాయి అన్నమాట ఫెన్షన్కి. మనం చూడండి, ఈ కలుపు మొక్కలు కూడా తీయడానికి తీగలాగా వెళ్ళింది. ఎక్కడ తీగ కట్ చేసేస్తాను అనిపిస్తుంది నాకైతే. ఇవన్నీ చిన్న చిన్నగా ఇరిచేసి నాటేస్తాను, మనకు కావాల్సినంత పన్నగంటి కూర అయితే వస్తుంది. ఎక్కువగా ఇదిగోండి ఈ చెట్టు మీకు ఈ మొక్కలు ఎవరికైనా తెలుసా మీకు? ఇదిగోండి ఇవైతే షుగర్కి పనిచేస్తాయంట. మాకు ఎక్కువ లెగుస్తాయి, కానీ ఇది ఎలా యూస్ చేయాలైతే నాకు తెలియదు. మా రిలేషన్స్లోనే కొంతమంది అయితే చెప్పారు, నేను కూడా తెలుసుకుంటాను. ఇదిగోండి మొత్తం చూసారా, ఈ ట్రే చాలా పెద్ద ట్రే, ఎంత నిండిపోయిందో చూడండి.